అమ్మవారి రంగం ఎప్పుడు ఏం చెప్తారో అని ఎదురు చూస్తున్నారు ప్రజలు. అవును. ఈ అమ్మవారు ఏం చెప్తుందో మనకు కూడా తెలియదు కదరా. ఇక నాకు కూడా తెలియదు తను ఏం చెప్తుందో ఏమో. నేను కూడా చూస్తున్నా ఏం చెప్తాది, ఈ సంవత్సరం ఏం చెప్తుందో అన్నట్టు నేను కూడా ఎదురు చూస్తున్నా. సో చాలా సందర్భాల్లో గుడికి వచ్చినప్పుడు మీతో మాట్లాడుతుంటాక, కానీ మీ రూపం మారుతుంది, మీ వాయిస్ మారుతుంది, మీరు ఉండే ఆహార్యం మారుతుంది అమ్మవారు వచ్చినప్పుడు. ఏందలా? ఈ అమ్మవారే ఉంటుంది ఇక పైన. అమ్మవారు వచ్చినప్పుడు ఇక ఆమె ఏ రకంగా మనం మారుస్తుందో ఎట్లా ఉంటుంది అది. అప్పుడు వేరే ఉంటుంది, ఇప్పుడు వేరే ఉంటుంది. ఇప్పుడు అంత అమ్మవారిదే ఉంటుంది కదా, ఆమెగా నిండుగా ఉంటుంది అట్లా. సో చూసుకున్నారా మీరు ఎప్పుడైనా అట్లా వీడియో చూసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అది నేనేనా అని అనిపిస్తుంది నాకు. మీకు కూడా అదే అనిపిస్తుంది? అనిపిస్తుంది. సో అంత పవిత్రంగా అమ్మవారు మీ పైకి రావడం అంటే పూర్వజన్మ సుకృతం, అంతేనా? అంతే. మీరు ఎన్నో తరం అక్క ఇప్పుడు? ఇది 6వ తరం అయిపోయింది ఇప్పుడే. సో ముందుగా ఎట్లా స్టార్ట్ అయింది అసలు మీకు ఇది? ఇంతకుముందు కూడా చెప్పినాను, కాకపోతే మా తరాల నుంచి మా నాన్నమ్మ నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. అప్పట్లో అమ్మవారిని తెచ్చినప్పుడు ఇక్కడ నిలబెట్టినప్పుడు ఇక అంత ఫ్రెండ్స్ ఉండేనంట ఇక్కడ అంతా, ఏ గుడి ఓనర్లు అంతా అంతే. ఇక అట్లా జరిగింది ఇక అది అంతగా. మీకంటే ముందు ఎవరు చెప్పారు రంగం? నాకంటే ముందు అయితే ఇక మా నాన్నమ్మ చెప్పేది. నాకు 4 నానమ్మలు, వాళ్ళే చెప్పేవాళ్ళు. మా నాన్నమ్మ పెద్ద నాన్నమ్మకు అమ్మవారు వస్తుండే, ఆ అమ్మవారి నుంచి ఇక ఆమెనే ఇక అట్లా ఏమి వస్తుంది కదా, అమ్మ ఇక్కడ నిలబెట్టినాక మన ఈ దేశానికి కానీ మన ఈ రాష్ట్రానికి ఏం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ నిలబెట్టి తనని అడిగిరంట. ఇక అప్పటి నుంచి ఇక మా తరమే నడుస్తుంది. అప్పుడు నానమ్మ చెప్పింది జరిగేది అనేది విన్నాం. అది జరిగేదంట తన కూడా. ఎందుకంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువ మటుకు పెళ్ళిళ్ళు కాలే. మా దేవుడు వచ్చే నానమ్మకు కూడా పెళ్లి కాలేదు, ఎవరికి కాలేదు. ఇక అట్లా 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 కంటిన్యూ అవుతూనే ఉంది. మీరు చెప్పడం బట్టి ఎన్ని సంవత్సరాలక్క? 30 సంవత్సరాలు అయితే. 30 సంవత్సరాలు. సో 30 సంవత్సరాల రంగం కార్యక్రమం మేము అందరం చూస్తున్నాం. సో మీకు అమ్మవారు సమస్యలు చూస్తుంటారు, కోవిడ్ టైంలో కూడా చెప్పారు, అప్పుడు భయం అనిపించలేదా మీకు? ఎందుకంటే మా అక్క అంతకుముందు మా అక్కతో వచ్చేదాన్ని నేను. అప్పుడు 18 ఏళ్ళ వరకు మా అక్కతో పాటే నేను చాలా ఏళ్ళ నుంచి వచ్చేదాన్ని, చిన్నప్పటి నుంచే. ఇక స్టార్ట్ ఆమె ఎప్పటి నుంచి ఎక్కింది అప్పటి నుంచి వచ్చి వచ్చి ఇక అమ్మవారు ఇట్లా ఉంటుంది కదా అట్లా అంతగా ఇది అనిపించదు. అరే అమ్మవారు అంటే అంతే, ఆమె ఏం చెప్తుందో అన్నట్టు ఉండేది. ఆ తర్వాత ఇక నేను కూడా వచ్చినాక నేను కూడా చెప్పడం ఇక అది అంటే నా సొంతంగా ఏం చెప్పను. అమ్మవారు పైకి వచ్చినట్టుగా అట్లా ఇదైపోయింది. అరే వచ్చి అమ్మవారే మాట్లాడుతుంది కదా అన్న ఇది ఉంటుంది. ఇక అనిపిస్తుంది, అరే అమ్మవారు వచ్చి కూడా ఇట్లా మాట్లాడుతుంది కదా, ఇవన్నీ చెప్తే బాగుంటుంది. అయితే అమ్మవారిని అడిగి అందరు తెలుసుకుంటారు. మీకు ఎప్పుడైనా అమ్మవారిని ఏమైనా అడగాలి అని అనిపించిందా? అమ్మవారిని అడగాలంటే ఇప్పుడు నా మీదకి వచ్చినప్పుడు నేను ఎట్లా అవకాశం మీకు ఉండదు కానీ ఇక అమ్మవారికి నేను కూడా ఇంట్లో పూజలు జపాలు అవన్నీ చేస్తుంటా కదా, అప్పుడు వినవించుకుంటా నేను అమ్మవారికి నా ఇది సంకల్పం ఇది తల్లి అని. నేను అది సంకల్పం చెప్పుకొని ఇట్లా వీళ్ళందరూ బాగుండాలి, ఈ రాష్ట్రం మంచిగా ఉండాలి, దేశంలో ఉన్న అందరు బాగుండాలా అనేసి కోరుకొని నేను సంకల్పం అమ్మవారికి చెప్పుకొని నాది జపం నేను చేస్తాను. ఏం నియమాలు ఉంటాయి మీకు? మాకు నియమాలు అంటూ ఉంటాయి చాలానే. ఇక పొద్దున్నే అయితే ఇక అమ్మవారికి ఇల్లంతా శుద్ధి చేసుకొని అమ్మవారి దగ్గర చేసుకొని శుద్ధి చేసుకొని ఇక మేము శుద్ధి అయ్యి తర్వాత అమ్మవారి దగ్గరికి పోయి జపం నీళ్ళు కూడా తాగుకుంటే జపం చేయాల. జపం గిట చేసినాక ఇంకా పూజలు జపాలు దీపారాధన అన్నీ చేసినాక అమ్మవారికి నైవేద్యం అవన్నీ మళ్ళీ తర్వాత ఇవన్నీ అయిపోయినాక మళ్ళా మధ్యాహ్నం కూడా భోజనం పెడతాం. అట్లా పెడతాం మళ్ళీ మేము ఏం తింటామో అదే పెడతాం. ఇప్పుడు మట్టుకైతే ఇక మామూలు, ఇప్పుడైతే అమ్మవారికి మామూలుగా పెడతాం వచ్చేస్తాను. అంతే. మధ్యాహ్నం అయితే ఇక్కడే గుడి దగ్గరనే ఉంటా కాబట్టి పొద్దున్నే పెట్టేసి వస్తా, కానీ ఏం తినా ఆమె పెట్టేసి వస్తా. మరి ఏంటి ఉపవాస దీక్షలేనా ఈ ఆషాఢం మొత్తం? ఉంటుంది కానీ కాకపోతే అన్నం అంటూ ఏముండదు, మామూలుగా లైట్ టిఫిన్ ఇడ్లీ అంతే, ఇంకేమి తినరు. మరి రంగం రోజు ప్రత్యేకంగా స్వర్ణక్క వచ్చి అక్కడ రంగం చెప్తుంది అంటే ఒక పచ్చికుండ పైన నిలబడి చెప్తుంటారు. అసలు ఆ పచ్చికుండ పై నిలబడి చెప్పడం ఏంటి? అది ఇక అమ్మవారే. ఇక తను అక్కడ నిలబడినామంటే అక్కడ వెళ్ళేదాకైతే మనకు ఉంటుంది ఆశ ఉంటుంది. అక్కడ పచ్చికుండ మీద నిలబడ్డాక ఇంకా
అమ్మవారే చూసుకుంటుంది. ఎందుకంటే మామూలుగా మనిషి నిలబడితేనే అది కొట్టుకుంటేనే ఎరిగిపోతుంది. ఇరిగిపోతుంది. అట్లాంటిది అంటే అమ్మవారు, ఆమె శక్తి, ఆమె అదే అంతా. పచ్చికుండ పైన నిలబడడం. మీకు భయం అనిపియదా పచ్చికుండ పైన మీరు నిలబడ్డప్పుడు అసలు? భయం అనేది ఏం లేదు. కాకపోతే అక్కడ పోయినాక అమ్మవారిని, అమ్మ తల్లి నువ్వే ఏదున్నా నువ్వే చూసుకోవాలి. ఆ! ఇది నేను నీ కాలు పెడుతున్నా అంటే అది నీదే. నువ్వేం చేస్తావో అది నీ ఇష్టం. నువ్వు ఏ రకంగా మాట్లాడతావో అది నువ్వే చూసుకోవాలని కాలు పెట్టి ఆమె మీరు రంగం చెప్పిన తర్వాత కుండ ఏం చేస్తారు? అందులోనే పాతేసేస్తాను. అలానే పచ్చి నేనైతే చూడను. కాకపోతే నేను దిగగానే మా తమ్ముడు ఉంటాడు, అతను మొత్తము అందులోనే పాతేసేస్తాడు. బయటికి తీసి పెట్టరు, లోపలనే పాతేస్తారు. అంటే ఒక్కొక్క దగ్గరనేమో ఆ కుండను అందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం అట్లా ఉండదు. ఇక్కడ కాదు, ఎక్కడ తీసుకోరు. కాకపోతే కట్టమైసమ్మ గుడి దగ్గర ఒక్కటే అక్కడ బయట ఉంటుంది కాబట్టి తీసేసుకొని వెళ్ళిపోతారు. కానీ అది ఏం చేస్తారో కూడా తెలియదు. తెలియదు. ఆ రోజు మీరు చేతిలో పట్టుకొని పసుపు కుంకుమ చాలా పవర్ఫుల్ అంటారు. ఆ బండారు కోసం బయట వేలాది మంది ఉంటారు. మీకు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఒక 500 మందితో బయటికి తీసుకుపోతారు. ఏంటి బండారు? బండారు అంటే అమ్మవారిది, అమ్మవారి నుంచి వచ్చిన బండారు అది. అంటే ఇప్పుడు అమ్మవారికి సమర్పించినది, ఇప్పుడు అమ్మవారిది అనమాట. అమ్మవారు పెట్టుకునే బండారు కాబట్టి ఆమె అర్చన చేస్తారు, ఆమెకు పెడతారు. అదే బండారు అనమాట. అదే తీసి అందరికి ఇస్తాం. ఆ బండారు గురించే దానికంటూ ఒక మిగతా రోజులలో దాన్ని ముట్టుకోము, ఇంకా ముట్టుకోము. అమ్మవారు ఏ రోజు అయితే మేము ఇక్కడ రంగంకి వస్తామో అదే రోజు ఉంటుంది. ఆ బండారు తీసి మళ్ళీ అలాగే ఇస్తాం. అట్లా అంత పవిత్రంగా ఉంటుంది ఆ బండారు కూడా, మామూలుగా ఉండదు అది. అంటే అమ్మవారి శక్తి, అమ్మవారి పూజ, ఇది అన్ని దేవతలది ఉంటుంది కాబట్టి అదొకటి, దానికంటూ ఒక శక్తి అనేది ఉంటుంది. అక్క మిగతా రోజులలో ఎప్పుడు కనిపించరు, కానీ రంగం ఎక్కినప్పుడు మాత్రం చేతిలో ఒకటి పట్టుకుంటారు, ఒక గవ్వల దండ. సో అది కూడా తరతరాల నుంచి వస్తుందా ఏంటవి? తరతరాల నుంచి అది కూడా, ఎందుకంటే దాన్ని గవ్వల దండ అది వేరుంటుంది. దాన్ని చేతిలో పట్టుకునేది మాత్రం కిన్నెర అంటారు దాన్ని. ఆ కిన్నెర అయితే ఉంటుంది ఎప్పటికీ. ఓన్లీ ఏడాదికి ఒకసారి మాత్రమే దాన్ని తీస్తారు. అవును, మళ్ళీ అది ఇయ్యం ఇంకా. సో ఆషాఢ మాసం వచ్చింది అంటే స్వర్ణక మాకు ఈడ కానిస్తుంది. ఘటంతో మాత్రం కంప్లీట్గా ఘటంతో ఉంటారు, కార్యక్రమాలు అన్నీ మీరే. సో ఆ తర్వాత మిగతా రోజుల్లో ఏం చేస్తారు స్వర్ణక్క? ఆ రోజుల్లో అయితే నేను మంగళవారం శుక్రవారం ఇక గుడికి వచ్చి అమ్మవారికి సేవ చేసుకుంటా. ఇక ఇంట్లో పనులు ఉంటాయి, బయట అయితే కొంచెం. అప్పట్లో అయితే నేను బట్టలు కుట్టుకునేదాన్ని. ఇప్పుడైతే చేసేదాన్ని. ఇప్పుడు మాత్రం చేయట్లేదు, ఎందుకంటే దానివల్ల ఇంకా ఏం ఉండలేదు. కాకపోతే ఇక ఇప్పుడు దేవుడి లగ్గాలని అవన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు గుడి ఒక 2-3 గుళ్ళు తీసుకున్నాను నేను. అంటే అమ్మవారికి మొత్తం అలంకరణ చేసి ఆమెకు అభిషేకం చేసి ఇట్లా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి. ఆ గుళ్ళని నేను తీసుకొని వాళ్ళకు 15 రోజులకు ఒకసారి అభిషేకం చేసి మొత్తం అలంకరణ, మొత్తం చీరతో సహా కట్టి అలంకరణ చేసి అవి కొని పట్టుకున్నాను. కానీ దాంట్లో కూడా ఏం ఆదాయం ఉండదు, మామూలు. ఎందుకంటే ఒక 15 రోజులకు ఒకసారి చెయ్యాలి సేవ అన్నట్టే తప్పితే దానికంటూ ఆదాయం అంటూ ఏముండదు. మరి ఆదాయం అనేది ఎక్కడో ఒక చోటు ఉంటేనే కదా మీరు కూడా సర్వైవ్ అవుతారు. ఇప్పుడు దేవుని లాగాలు చేస్తాం, దాంట్లో ఇప్పుడు బియ్యం వస్తాయి, మాకు ఏదైనా కట్టం ఏదైనా పెడితే తీసుకుంటాం అట్లా. కానీ ఒక 30 సంవత్సరాల నుంచి అమ్మవారికి అంకితమై జీవితం ఇవ్వడం అనేది చాలా గ్రేట్. ఎప్పుడు జరిగింది మీ కళ్యాణం? నాది జరిగి కూడా ఒక 30 ఏళ్ళు అయిపోయింది. 30 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడ జరిగింది అక్క మీ పెళ్ళి? ఎక్కడ జరిగింది మీ పెళ్ళి? నాది ఇక్కడ ముత్యాలమ్మ గుడిలో జరిగింది. గుర్తుందా అసలు ఆ టైంలో పెళ్ళి అసలు ఏం జరుగుతుంది అనేదన్నా? తెలీదు. సో అప్పటి నుంచే నియమాలలో ఉన్నారు. అంతకు ముందటి నుంచే ఉన్నా నేను నియమాలు. కాకపోతే మాకు చిన్నప్పటి నుంచే మేము దేవుడి గుళ్ళ అన్నట్టు, మా ఇంటి పక్కన కూడా ఒక గుడిలో పోయి సేవ చేసి అవన్నీ చేసి వచ్చేదాన్ని. గుళ్ళు అంటే చిన్నప్పటి నుంచే అలవాటు అయిపోయింది మాకు. ఈ గుడిలో ఉండాలి, ఇది చేయాలి, ఈ అమ్మవారికి సేవ చేయాలి, ఇవి చేయాలి అన్నట్టు ఉంటుంది. ఇంట్లో కూడా ఇక అన్ని నియమాలతోటే ఉందరు కదా. అక్క ఉంటుంది, అమ్మ ఉంటుంది, అమ్మ వాళ్ళు కూడా ఇట్లా ఈ పనులు చేయాలి, ఇది అమ్మవారికి ఇది చేయాలి, ఇది చేయాలి అటు చెప్పేవాళ్ళు. దాన్ని బట్టి చేసేదాన్ని. సో ఆఖరి ప్రశ్న మీకు, మీరు అమ్మవారి సేవలు ఉన్నారు, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం భక్తులు ఎవరైనా తేవాలంటే అసలు ఎట్లా తీసుకురావాలి? ఎందుకంటే ఈ మధ్యకాలంలో బోనం అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. కొంతమంది భక్తితో తెస్తున్నారు, ఇంకొంతమంది ఇంకొక రకంగా తెస్తున్నారు. అసలు బోనం ఎట్లా సమర్పించాలి అంటే ఇప్పుడు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరు పద్ధతి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బోనం అనేది అమ్మవారికి సమర్పించే భోజనం. అప్పట్లో అయితేనేమో కొత్త కుండ తెచ్చి చేసేవాళ్ళు. ఇప్పుడు రాను అనేది కొంతమంది కుండ పడుతుంది, కొంతమంది పట్టుకోలేకపోతారు, కొంతమంది అది
పట్టుకోలేక వదిలేస్తే కింద పడిపోతే అదే అన్న అరిష్టం అన్నట్టు అట్లా ఏం చేస్తుంటే ఇప్పుడు పిత్తలది సర్వ బోనం సర్వ ఉంటుంది. కొంతమంది ఏమో కొంతమంది ఏమో వెండి సర్వ ఉన్న వాళ్ళైతే వెండి సర్వ తీస్తారు, ఇక లేని వాళ్ళైతే పిత్తలది రాగిది ఇట్లా తెచ్చుకుంటారు. దాంట్లోనే చేస్తారు తీసుకొని వచ్చి. అది కూడా బోనం చేసేటప్పుడు చాలా మట్టుకైతే మూతకి ఇట్లా బట్ట కట్టుకొని తల దువ్వకుండానే బోనం వండాలన్నమాట. అయితే కొంతమంది చేస్తున్నారు, కొంతమంది ఇక ఇప్పుడు చేసుకుంటారు ఉంటుంది మంచిది. ఇప్పుడు కూడా కొంతమంది చేస్తున్నారు, కొంతమంది తెలుసుకొని కూడా చేస్తున్నారు అట్లా ఇట్లా చేయాల బోనం అని. కొంతమందికి తెలియక కూడా వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ తెలుసుకొని కూడా చేస్తున్నారు అట్లా. అమ్మవారికి నైవేద్యం అంటే మామూలు మాట కాదు. మామూలు మనం ఎట్లా అంటే అట్లా తిన్నట్టు ఉండదు కదా. అమ్మవారికి అంటూ ఒక నిష్టతోటి చేస్తేనే మనకు ఆ ఫలితం అనేది ఉంటుంది అన్నట్టు ఉంటుంది. అమ్మవారికి పెట్టాలంటే ఎంతో భక్తి శ్రద్ధతోటి పెడితేనే మనకు ఆ వరం ఇస్తుంది. తర్వాత రంగంలో మీరు చాలా సందర్భాల్లో చెప్పారు అమ్మవారు శాఖలు కోరుకుంటుంది, ఇన్ని వారాలు శాఖలు పెట్టండి అని. అసలు శాఖ అంటే ఏంటి, అసలు అది ఎట్లా పెట్టాలి? కొంతమంది నీళ్లు, కొంతమంది ఏమో మజ్జిగ, కొంతమంది ఏమో కళ్ళు శాఖ. అది ఎట్లా అంటే శాఖ అంటే సర్వ ఉంటుంది. సర్వకు మొత్తం బొట్లు పెట్టి పసుపు రాసి బొట్లు పెట్టి దాంట్లో కొంచెం నీళ్ళ పసుపు కొంచెం కుంకుమ వేసి తీసుకొస్తారు. ఒక యాపరి మళ్ళీ వేస్తారు, అందులో వేసి తీసుకొస్తారు. కొంతమంది పెరుగు బెల్లం వేస్తారు అట్లా. కొంతమంది ఏమో మామూలుగానే నీళ్ళు వేసి తీసుకొస్తారు. కొంతమంది గంధం కూడా వేస్తారు అట్లా. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళు మొక్కే విధానం, వాళ్ళు ఏ విధంగా మొక్కుకొని కోరుకొని తెస్తారో అట్లా ఉంటుంది. అట్లా వాళ్ళ కోరిక ప్రకారం మేము తల్లి ఈ విధంగా మేము చేస్తాం, మేము శాఖ అనేసి సంకల్పం చేసుకుని ఆ విధంగా చేస్తారు. ఈ ఆషాఢంలో అంటే శాఖ పెట్టడం అంటే ఈ ఏది అమ్మవారు అనేది ఈ ఎండాకాలంలో మొత్తం అమ్మవారు బయట మొత్తం తిరిగేసి వస్తుంది, బయట సంచారం చేసి వస్తుంది అంతా. ఈ సంచారం చేసి వచ్చి అమ్మవారు మళ్ళా తన ఇంటికి తను వచ్చేసరికి అమ్మవారికి చల్లగా శాఖ పోసి అందరూ ప్రజలందరూ చల్లగా ఉండాలని అమ్మవారికి శాఖ పెడతారు అట్లా. ఆమె కాలు కడిగి ఆమెకు బొట్టు పెట్టి ఈ నైవేద్యం ఈ బోనం అనేది ఇది బోనం పెట్టి ఆమెకి బోనం తీసుకొచ్చి పెరుగు బెల్లం, ఇంకా బోనంతో పాటు పెరుగు బెల్లం, కొంతమంది పచ్చిపులుసు అట్లా చేసుకొచ్చి ఇది తిని సంతోషంగా ఉండి ఆమెదే కాకుండా ఆమె పక్కన ఉన్న శక్తులకు కూడా ఉంటుంది. ఇక్కడ రంగం మాత్రమే చెప్తే స్వర్ణలక్క అని అందరికీ తెలుసు, కానీ దానికి మించి నిన్నటి నుంచి మీకు కొన్ని ఆచారాలు ఉంటాయి. ఏంటి ఆచారాలు? ఇది నిన్నటి నుంచి ఏంటంటే అమ్మవారికి హారతి ఉంటుంది, అంటే అవసరాలు అంటారు దాన్ని. అంటే అమ్మవారికి మహిళా హారతి అనమాట, మహిళలు తీస్తారంటారు. ఇప్పుడు ఈ 3 రోజులు మహిళలు తీస్తామన్నమాట అమ్మవారికి. ఇప్పుడు అమ్మవారిని మొదట్లో ఎదురుకొచ్చినాం వాడ అంతా తిప్పినాక నిన్న వేస్తారు గురువారం. ఈ గురువారం నుంచి 3 రోజులు అవుతుంది. గురువారం, శుక్రవారము, శనివారం ఈ 3 రోజులు అవుతాయి. గురువారం అయితే ఎక్కడ బయట వెళ్ళదు. ఈ శుక్రవారం మట్టుకైతేనేమో వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుంది. ఈ 3 రోజులు అమ్మవారికి మహిళలు తీస్తామన్నమాట. అక్కడ అమ్మవారికి అంతా వాడ తిరిగేసి వచ్చి అంతా ఉంటుంది కదా, మంచి చెడు అన్నీ తీసుకుని వస్తారు. ఇవన్నీ మహిళలు అనేది తీస్తామన్నమాట అమ్మవారు. ఇన్ జనరల్ గా ఆడపిల్లని అత్తగారింటికి సాగనంపడం, అత్తగారి నుంచి అమ్మగారింటికి తీసుకెళ్ళడం ఇవన్నీ ఉంటాయి. కానీ అమ్మవారింటికి ఏంటి ప్రత్యేకత అంటే ఇప్పుడు అమ్మవారికి కూడా ఒక అమ్మవారు అంటే తన తల్లిగారు ఉన్నది. ఇక్కడ పోయి కూడా అని ఉంటుంది, అక్కడ ఉంటుంది మారమ్మ అనేసి ఉన్నది. ఆమె తల్లిగారు అక్కడ ఉంటుంది అనమాట. అక్కడ తనతో పాటు వచ్చి అయితే అక్కడ వెళ్ళినాక అక్కడ వాడంతది అమ్మవారి దగ్గర ఆమె తల్లిగారింట్లో బియ్యం పోసుకొని చీర సార బియ్యం పోసుకొని తీసుకొని వచ్చి ఆ వాడంతా అందరిది కలిసేసి మళ్ళీ వస్తుంది. అసలు ఇట్లాంటి ఆచారం చాలా స్పెషల్ గా ఇక్కడ సికింద్రాబాద్ కి మాత్రమే సొంతం. అవును, ఇక్కడే. సో మళ్ళీ స్వర్ణక్క రంగం సోమవారం, ఆ తర్వాత మళ్ళీ స్వర్ణక్క రంగం చూడాలని భక్తులు ఎదురు చూస్తే వాళ్ళు ఎక్కడ చూసే అవకాశం ఉంటుంది? ఇక్కడ చాలా మట్టుకున్నాయి. ఇదే కాకుండా ఇప్పుడు ఇది మొదటి గుడి నాకు ఇది. దీని తర్వాత 10 గుళ్ళు ఉంటాయి. ఇదే ఈ సోమవారం రోజు ఈ 10 గుళ్ళల్లో ఎక్కడైనా చూడచ్చు. తర్వాత మళ్ళీ వారం హైదరాబాద్లో అక్కడ ఇక్కడ ఉంటాయి. శ్రావణ వరకు ఉంటాయి. సో ఆఖరిగా చూసే వ్యూవర్స్ అందరికి కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. స్వర్ణక్క శుభాకాంక్షలు ఎట్లా చెప్తారు పండుగ? భక్తులందరికీ నా తరఫున అందరికీ శుభాకాంక్షలు. అమ్మవారిని మంచిగా వేడుకోండి, కోరిన కోరికలు తీరుస్తుంది. నిష్టగా చేయండి, మీ కోరిక అంతా కొంగు బంగారం చేస్తుంది అమ్మవారు.